హాయ్! అందరికీ నమస్కారం. నా పేరు సివి రమణ. ఈరోజు క్లాస్‌లో మనము టెక్స్ట్ బాక్సు, ఇంకొన్ని కమాండ్స్ గురించైతే తెలుసుకుంటామండి. ఓకేనా? టెక్స్ట్ బాక్స్. ఈ టెక్స్ట్ బాక్స్ అనేది మనకెందుకు యూజ్ అవుతాదంటే, జనరల్‌గా మనం మ్యాగజైన్స్ చూస్తా ఉంటామండి. మ్యాగజైన్స్‌లో ఏమైతదని, ఒక స్టోరీ ఏదన్నా ఉంటే, ఆ స్టోరీకి ఓకేనా, టాప్‌లో గాని, ఈ విధంగా మిడిల్‌లో గాని, లేదా రైట్‌లో గాని, లెఫ్ట్‌లో గాని మనకేమైతదంటే, ఒక చిన్న బాక్స్ మాదిరిగా వచ్చి, ఆ బాక్స్‌లో సమ్ ఇన్ఫర్మేషన్ ఉంటాదండి. ఆ ఇన్ఫర్మేషన్ ఏముండొచ్చు? తర్వాత స్టోరీకి సంబంధించి, లేదా తర్వాత ఏదన్నా ఇన్ఫర్మేషన్ సంబంధించి మనకైతే ఇక్కడ ఇవ్వటం జరుగుతాదండి. అర్థమైంది గదండీ! ఆ విధంగా మనము ఇక్కడ తీసుకున్నటువంటి పేజీలో చేయాలనుకుంటే, మనకైతే ఈ టెక్స్ట్ బాక్స్ అనేది యూజ్ అవుతాదండి. ఇక్కడ డిఫరెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ బాక్సెస్ అయితే మనకు అవైలబుల్ అవుతాయండి. నేనైతే ఇందులో మిడిల్ తీసుకుంటానండి. ఎప్పుడైతే తీసుకున్నానో ఆటోమేటిక్‌గా నాకు ఈ టెక్స్ట్ బాక్స్ అనేది మన పేజీకి మిడిల్‌లో అయితే రావటం అనేది జరిగింది. ఓకేనా? ఆటోమేటిక్‌గా ఫార్మాట్ అనే ఒక మెనూ ఓపెన్ అయిపోయిందండి. ఓకేనా? మనము ఈ టెక్స్ట్ బాక్స్‌లో ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తాం చూడండి. ఇక్కడ నేనేం చేశానంటే ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తానండి. సమ్ ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తానండి. అర్థమైంది గదండీ! ఈ విధంగా మనం ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ టైప్ చేయొచ్చు. అదే విధంగా చూడండి, మనకు ఫార్మాట్ మెనూలోకెళ్ళామనుకోండి, డాట్ టెక్స్ట్ బాక్స్ వచ్చింది. ఇంకొక టెక్స్ట్ బాక్స్ మనకేదన్నా కావాలంటే ఇన్సర్ట్ మెనూలోకెళ్ళకుండా ఇక్కడి నుంచైతే మనం డ్రాగ్ చేసుకోవచ్చండి. నేను ఈ డాట్ టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాను. ఈ ప్లేస్‌లో నాకొకటి కావాలండి. ఇక్కడైతే డ్రాగ్ చేసుకున్నాను. ఇక్కడ ఇన్ఫర్మేషన్ చేశానండి. ఓకేనా? ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే చేయొచ్చండి మనం. ఓకేనా? సరే దీని గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత చూస్తామండి. ఓకేనా? ఇప్పుడు దీంట్లోకెళ్తాం. ఇక్కడ చూడండి, టెక్స్ట్ డైరెక్షన్ మనం టైప్ చేసేప్పుడు ఈ విధంగా వస్తుంది గదా! నాకు ఈ డైరెక్షన్ ఒద్దు. వేరే డైరెక్షన్‌లో కావాలా. క్లిక్ చేసినామంటే మన డైరెక్ట్ చేంజ్ అయిందండి. మళ్ళా క్లిక్ చేశాను. ఇంకొక డైరెక్షన్ అయితే రావటం జరిగింది. మళ్ళా క్లిక్ చేస్తే ఇంకొక డైరెక్షన్. అంటే మనం టైప్ చేసే ఇన్ఫర్మేషన్ డైరెక్షన్ మనం మార్చుకోవాలంటే ఇక్కడికెళ్ళి చూజ్ చేసుకోవటం అనేది జరుగుతాదండి. దీని లోపల ఏదన్నా మనము కలర్ అప్లై చేసుకోవాలనుకోండి డిజైను. ఓకేనా? టెక్స్ట్ బాక్స్ స్టైల్స్ అని ఉంటదండి. ఈటికి రండి. డిఫరెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయండి. నేనైతే ఈ కలర్ అయితే బ్లూ కలర్ అయితే తీసుకోవటం అనేది జరిగింది. ఎప్పుడైతే తీసుకున్నామో ఆ కలర్ అనేది మనకు ఈ టెక్స్ట్ బాక్స్‌లో అపియర్ అవ్వటం అనేది జరిగింది. ఇక్కడ చూడండి షేప్ ఫిల్. ఆల్రెడీ మనం వీటిలన్నిటి గురించి లాస్ట్ క్లాస్‌లో అయితే మనం డిస్కస్ చేశామండి. ఇప్పుడు ఒకసారి బ్రీఫ్‌గా చెప్తానండి. ఈసారి వచ్చినప్పుడు ఈ కమాండ్స్ గురించి అయితే మనం డిస్కస్ చేయము. ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కాబట్టి, అందులో ఏ విధంగా అయితే వర్క్ అవుతాదో ఇందులో కానీ అదే విధంగా అయితే వర్క్ అవ్వటం అనేది జరుగుతదండి. సరే అండి. షేప్ ఫిల్. నాకు ఈ కలర్ నచ్చట్లేదు. వేరే కలర్ ఏదైనా కావాలనుకోండి, షేప్ ఫిల్‌లోకెళ్ళండి. ఇక్కడ డిఫరెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి గదండీ! మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మోర్ కలర్స్ ఆల్రెడీ మనకు తెలుసు. ఓకేనా? మోర్ ఫిల్ కలర్స్‌లోకెళ్ళాము. అంటే మనకు ఇక్కడ ఉన్నాయి గదండీ! ఈ కలర్స్ మనకు నచ్చనప్పుడు, లేదా మనకు కావాల్సిన కలర్ అవైలబుల్ కానప్పుడు మోర్ ఫిల్ కలర్స్‌లోకెళ్ళండి. స్టాండర్డ్‌లోకి రండి. ఇక్కడ డిఫరెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి. ఏది కావాలంటే దాన్ని తీసేసుకుంటాము. తీసుకునేసి ఏం చేసాము, కస్టమ్‌లోకెళ్ళండి. ఇది కొంచెం డార్క్ కావాలంటే కిందకనండి బటను. ఓకే. లైట్ కావాలంటే పైకనండి. ఓకే ఇచ్చినామంటే మనకు ఆ కలర్ అనేది అపియర్ అవ్వటం అనేది జరిగిందండి. అదే విధంగా మనము షేప్ ఫిల్‌లోకెళ్ళామంటే ఓకేనా పిక్చర్. ఇన్ కేస్ ఇందులో పిక్చర్ ఏదన్నా మనము ఉంచాలనుకుంటే పిక్చర్‌లోకెళ్ళండి. ఓకేనా? ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయితది. మనకు సిస్టమ్‌లో పిక్చర్ అనేది ఏ ప్లేస్‌లో అయితే ఉందో, ఆ ప్లేస్‌లోకెళ్ళి ఆ పిక్చర్‌ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇన్సర్ట్ అని ఇచ్చినామంటే, మనకైతే ఆ పిక్చర్ రావటం అనేది జరుగుతాదండి. అర్థమైంది గదండీ! అదే విధంగా గ్రాడియంట్. గ్రాడియంట్ అంటే చూడండి ఇక్కడ మౌస్ ఈ విధంగా పెట్టినామనుకోండి మనకి ఈ విధంగా రావటం అనేది జరుగుతాదండి. ఇక్కడ ఏ విధంగా అయితే మనకుందో ఆ విధంగా రావటం జరుగుతాది. బట్ ఇక్కడ చూడండి మనకు పింక్ కలర్ వస్తాందండి ఇక్కడ. ఇక్కడ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది మనం గ్రాడియంట్‌లోకెళ్ళినాం పింక్ కలర్ వస్తాంది. పిక్చర్‌కైతే రాదండి. గుర్తుపెట్టుకోండి. పిక్చర్ మనము తీసుకున్నామంటే పిక్చర్‌కు గ్రేడియంట్ అనేది అప్లై కాదు. పిక్చర్ కంటే ముందు ఏ కలర్ అయితే తీసుకున్నామో ఆ కలర్ అనేది గ్రేడియంట్‌కి అప్లై అవుతాది. నేనైతే ఈ కలర్ ఈ డిజైన్ తీసుకున్నానండి. అర్థమైంది గదండీ! ఈ విధంగా తీసుకోవచ్చు. లేదనుకోండి టెక్స్చర్ అంటే మనకి ఈ విధంగా డిజైన్స్ ఉంటాయండి. ఫ్లోరింగ్ ఏసే టైల్స్ టైప్ ఉంటాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏది కావాలంటే దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ డిజైన్ రావటం జరుగుతాది. లేదనుకోండి ప్యాటర్న్ ఆల్రెడీ డిస్కస్ చేసినాము. ఓకేనా? బ్యాక్‌గ్రౌండ్‌లో నేనొచ్చేసి యెల్లో కలర్ తీసుకున్నాను. దాని పైనొచ్చేసి నేను బ్లూ కలర్ తీసుకున్నాను. ఈ 2 కలర్ మిక్స్ అయితే నాకు ఇన్ని డిజైన్స్ వచ్చాయండి. మనం ఈడ క్లిక్ చేసామనుకోండి, ఆ డిజైన్ ఈడ కనిపిస్తదండి పెద్దదిగా ప్రివ్యూలో. మనం ఏం చేయొచ్చంటే ఏ డిజైన్ అయితే కావాలనుకుంటున్నామో ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చినామంటే ఆ డిజైన్ రావటం అనేది జరుగుతదండి. అర్థమైంది కదండీ దీని గురించి. ఓకేనా? తర్వాత షేప్ ఔట్‌లైన్. షేప్ ఔట్‌లైన్ అంటే దీని చుట్టూ లైన్ ఉంది గదండీ! ఈ లైన్‌కి గాని మనము కలర్ అనేది ఇవ్వచ్చండి. ఆ లైన్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. అది ఎలాగా చేయాలో చూస్తామండి. షేప్ ఔట్‌లైన్‌లోకెళ్ళండి. ఇక్కడ డిఫరెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి. నేనేం చేశా అంటే రెడ్ కలర్ తీసుకున్నాను. అర్థమైంది గదండీ! తీసుకున్న తర్వాత ఒకవేళ లైన్ కలర్ వద్దంటే
నో అవుట్‌లైన్ ఇవ్వండి. మోర్ అవుట్‌లైన్ కలర్స్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఇక్కడికెళ్ళండి. స్టాండర్డ్‌లో ఉంటాయి. రకరకాల కలర్స్ ఉంటాయి. కస్టమ్‌లోకెళ్ళండి. దాన్నే డార్క్, లైట్‌గా తీసుకొని ఓకే ఇస్తే సరిపోతదండి. ఆల్రెడీ మనం చాలా సార్లయితే దీని గురించి డిస్కస్ చేసినామండి. ఓకేనా? అదే విధంగా విడ్త్. లైన్ విడ్త్ ఎంతుందండి? 1 పాయింట్ ఉంది. నేనేం చేశాను? ఒక 6 పాయింట్ తీసుకున్నా అండి. అంటే కొంచెం లైన్ అనేది పెద్దదిగా తీసుకోవటం అనేది జరిగింది. ఈ లైన్‌లో మనము డాష్ మోడల్ కాబట్టి అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ డాష్ మోడల్ డాష్‌లోకి రండి. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయండి మనకు. చూడండి నేనేం చేశా అంటే ఈ మోడల్ ఇచ్చాను. ఆటోమేటిక్‌గా ఈ మోడల్ అవ్వటం అనేది జరిగింది. ఇన్ కేస్ నాకు డాష్ మోడల్ వద్దు అనుకుంటే డాష్ మోడల్‌లోకెళ్ళేసి ప్లెయిన్ తీసుకోండి. అర్థమైంది కదండీ! ప్లెయిన్ తీసుకొనేసేయండి సరిపోద్ది. ఈ లైన్‌కి గాని మనం ప్యాటర్న్ ఇవ్వాలనుకోండి. ఓకేనా? షేప్ ఔట్‌లైన్‌లోకెళ్ళేసి ప్యాటర్న్. ఓకేనా? ఇక్కడేం చేశాను బ్యాక్‌గ్రౌండ్‌లో బ్లూ కలర్ తీసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఫోర్‌గ్రౌండ్‌లో కలర్‌లో వచ్చేసి నేను గ్రీన్ తీసుకున్నాను. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ 2 కలర్స్ మిక్స్ మిక్స్ అయ్యి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వచ్చినాయండి. నేను ఇందులో ఈ మోడల్ తీసుకున్నాను. తీసుకునేసి ఏం చేశాను ఓకే అనిస్తే ఆ డిజైన్ అనేది రావటం అనేది జరిగిందండి. ఇవంతా లాస్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేసామండి ఇవన్నీ. చేంజ్ షేప్. నాకు ఈ షేప్ వద్దు. వేరే షేప్ ఏదైనా కావాలనుకోండి. ఓకేనా? చేంజ్ షేప్‌లోకెళ్ళండి. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి గదండీ! మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోవచ్చు ఇట్లా. అర్థమైతుంది గదండీ! ఓకేనా? మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోండి. సరే నేనైతే ఈ షేపే తీసుకున్నాను. తర్వాత షాడో ఎఫెక్ట్స్. షాడో అంటే నీడ మారుగా. చూడండి మనకి ఎటు కావాలంటే నీడ మారుగా అంటే నీడ మారుగా తీసుకోవచ్చు. ఈ షాడో మనము రైట్ సైడ్‌కి మూవ్ చేయాలంటే ఈ బటన్ ప్రెస్ చేయండి. లెఫ్ట్ అంటే మూవ్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ బటన్ ప్రెస్ చేయండి. పైకెళ్ళాలంటే అప్ సైడ్‌ది, కిందికి రావాలంటే డౌన్ సైడ్ బటన్ క్లిక్ చేసుకోండి. అర్థమైంది కదండీ! ఈ షాడోని లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్‌కైతే మూవ్ చేయొచ్చండి. ఇన్ కేస్ మనకి ఈ షాడో ఏది వద్దనుకుంటే షాడో ఎఫెక్ట్‌లోకెళ్ళి నో షాడోని ఇవ్వండి. 3 ఎఫెక్ట్స్. 3 ఎఫెక్ట్స్ అంటే ఈ విధంగా వస్తదండి. ఆల్రెడీ మనం దీని గురించి గాని డిస్కస్ చేయటం అనేది జరిగింది. 3 ఎఫెక్ట్స్‌లోకి రండి. 3 ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. ఓకేనా? ఇక్కడ గాని ఏం చేస్తాం 3 మనము రైట్ సైడ్‌కా, లెఫ్ట్ సైడ్‌కా, బాటమ్‌కా, టాప్‌కా కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అదే విధంగా మనం 3 కలర్ ఉంది గదండీ! ఈ పైన ఉంది గదండీ! ఈ కలర్ ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే మనం కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చని నేను రెడ్ కలర్ ఇచ్చాను. ఓకేనా? అదే విధంగా డెప్త్. డెప్త్ అంటే ఇది ఉంది గదండీ! ఈ గ్యాప్ అని రెడ్ కలర్‌లో ఉండేది. ఆ డెప్త్‌ని ఇంక్రీజ్ చేయాలన్నా, డిక్రీజ్ చేయాలన్నా మనం చేయొచ్చండి. ఓకేనా? చూడండి 288 పాయింట్ అంటే ఇంతొచ్చింది. 144, 72, 36 అని. నేను 72 పాయింట్స్ అయితే తీసుకున్నానండి. ఆ డె ఆ డెప్త్ అనే దాన్ని తగ్గించాలా, పెంచాలనుకుంటే మనం దీన్నైతే యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ డైరెక్షన్ అండి దీంట్లో. ఈ డైరెక్షన్ ఎళ్ళామనుకోండి చూడండి టాప్‌లో మనకు రైట్ సైడు. ఓకేనా? మిడిల్‌లో ఓకేనా? ఈ మోడలు. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తీసుకునేసండి. నేను ఈ టైప్ మోడల్ తీసుకున్నాను. అదే విధంగా లైటింగ్ అండి. మన లైటింగ్ అనేది ఓకేనా? ఆ టెక్స్ట్ బాక్స్ మీద పడితే ఏ విధంగా ఉంటదనేది మనం చూడొచ్చండి. టాప్‌లో అయితే మనకు లెఫ్ట్, మిడిల్, రైట్ ఈ విధంగా ఉంటాయండి. రకరకాలుంటాయి మనకు. ఇందులో ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తీసుకునేసేయండి. నేనైతే ఈ మోడల్ తీసుకున్నానండి. అర్థమైంది గదండీ! ఓకేనా? అదే విధంగా సర్ఫేస్ అంటారు. ఓకే. ఇన్ కేస్ ఇది ప్లాస్టిక్ మీద ఉంటే ఏ విధంగా ఉంటది? మెటల్ ఫ్రేమ్ మీద ఈ డిజైన్ చేస్తే ఏ విధంగా ఉంటదనేది ఇక్కడ ఉంటాయండి. వైర్ ఫ్రేమ్ మీద అయితే ఏ విధంగా ఉంటదని మనం చూజ్ చేసుకోవచ్చు. సరే నేనైతే ఇక్కడ మెటల్ అనేది తీసుకోవటం అనేది జరిగిందండి. అర్థమైంది గదండీ! యాక్చువల్‌గా ఇవన్నీ మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్‌లో డిస్కస్ చేశామండి. ఇంకటి నుంచి ఈ మనకు కమాండ్స్ వస్తే దీని గురించైతే చర్చించమండి. ఇక్కడ ఏ విధంగా అయితే ఉంటాదో, అదే విధంగా ఇంతకుముందు ఉన్నాటి, ఇంక వచ్చేటియి గాని అదే విధంగా అయితే వర్కింగ్ కండిషన్‌లో ఉంటాయండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చి పొజిషన్. ఈ పొజిషన్ ఉంది గదండీ! ఇన్ కేస్ ఈ టెక్స్ట్ బాక్స్‌ని నేను చేంజ్ జేసుకోవాలనుకోండి చూడండి. టాప్‌లో ఏమైపోయింది మనకు ఓకేనా? టాప్‌లో మనకు లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడు, టాప్‌లో మిడిలు, టాప్‌లో రైటు, మిడిల్‌లో లెఫ్టు, మిడిల్‌లో మిడిలు, మిడిల్‌లో రైటు, బాటమ్‌లో ఓకేనా? చూడండి బాటమ్‌లో మనకు లెఫ్ట్, బాటమ్‌లో మిడిలు, బాటమ్‌లో రైట్ సైడ్ ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చండి. అర్థమైంది గదండీ! నేనైతే మిడిల్‌లోకి తీసుకున్నాను. ఇది ఉంది గదండీ! తర్వాత డిస్కస్ చేస్తా అన్నాం గదా! చూడండి ఇప్పుడు ఇది క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు టెక్స్ట్ అనేది పూర్తిగా ఎనక పక్క ఉందండి. ఓకేనా? టెక్స్ట్ బాక్స్ అయితే పైనుంది. ఓకేనా కదండీ! ఇక్కడికెళ్ళాను నేను. ఓకేనా? ఇట్లా మనం చేంజ్ చేసుకోవచ్చిట. చేంజ్ చేసుకొని ఇన్ కేస్ మూవ్ చేయాలనుకోండి వీటిల్ని, మౌస్ తీసుకెళ్ళేసి ఓకేనా? ఆ లైన్ పైన పెట్టినప్పుడు మనకు యారోస్ వస్తాయి. ఒక 4 యారోస్. లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసుకొని మనం ఎట్లా కావాలంటే ఆ పక్కకి మనం మూవ్ చేసుకోవటం అనేది జరుగుతాదండి. ఓకేనా? నెక్స్ట్ వన్ అండి. బ్రింగ్ టు ఫ్రంట్, సెండ్ టు బ్యాక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. ఏదైనా ఒక 2 ఇమేజెస్ ఉన్నాయి. ఒక ఫోటో కింద ఒకటుంది. ఒక ఇమేజ్ కింద ఒకటుంది. ఓకేనా? మనకు ఆ ఇమేజ్‌ని ఒకదాన్ని కిందికి పంపించాలంటే కిందికి, పైకి కావాలంటే పైకి తీసుకునేదానికి దీన్ని యూజ్ చేస్తారు. ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసామండి. టెక్స్ట్ ర్యాపింగ్ అన్నాం.
టెక్స్ట్ రాపింగ్ అంటే చూడండి దీన్ని క్లిక్ చేసుకున్నాను నేను. ఓకేనా? బిహైండ్ టెక్స్ట్ అంటే మనకేమైపోయింది? ఆ టెక్స్ట్ బాక్స్ అనేది కిందికెళ్ళిపోయింది. ఓకేనా? టెక్స్ట్ అనేది పైకొచ్చింది. ఓకేనా? అదే విధంగా ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ అని ఇచ్చినామనుకోండి. ఓకేనా? ఏమైంది మనకు టెక్స్ట్ అనేది కిందికెళ్ళిపోయింది. టెక్స్ట్ బాక్స్ అనేది పైకొచ్చింది. ఇక డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి మనకు. ఏది కావాలంటే దాన్ని తీసుకుంటాము. నేనైతే దీన్ని తీసుకున్నాను. ఓకే అండి. అర్థమైంది గదండీ! తర్వాత రొటేట్. మనం ఏదన్నా దీన్ని రొటేట్ చేయాలనుకోండి. మనం ఇక్కడ ఏం చేయొచ్చంటే రొటేట్ చేసుకోవచ్చు. మనం వర్టికల్‌గానా, హారిజాంటల్‌గానా, 90 డిగ్రీస్ రైట్‌లోనా, 90 డిగ్రీస్ లెఫ్ట్‌లోనా ఈ విధంగా చేసుకోవచ్చండి. తర్వాత హైట్ ఇంక్రీజ్ చేయాలనుకోండి. ఇక్కడ హైట్ ఉంది గదండీ! ఇక్కడ హైట్ ఇంక్రీజ్ చేయాలంటే హైటే ఇంక్రీజ్ అవుతదండి. ఓకేనా? విడ్త్ ఇంక్రీజ్ చేయాలంటే విడ్త్ ఇంక్రీజ్ చేసుకోవచ్చండి. మనమైతే ఈ విధంగా అయితే చేయొచ్చండి. అర్థమైంది గదండీ! ఓవరాల్‌గా టెక్స్ట్ బాక్స్ గురించైతే ఇదండి. ఆల్రెడీ ఇంకొక చెప్తానండి. ఇవన్నీ మనము ఆల్రెడీ డిస్కస్ చేసినామండి. ప్రీవియస్ క్లాస్‌లో అయితే మనకు రావటం జరిగింది. ఓకేనా? ఇవే ఆప్షన్స్ మళ్ళా మనకు ఇంకొన్ని వాటిలో అయితే రావటం జరుగుతాది. అక్కడ, ఇక్కడ వీటి వర్కింగ్ కండిషన్ అయితే ఒకటే అండి. ఇక్కడ ఏ విధంగా అయితే ఉపయోగిస్తామో అక్కడ గాని అదే విధంగా వాడటం అనేది జరుగుతాదండి. ఇది ఒకరోజు గుర్తుపెట్టుకోండి. ఇంగటి నుంచి నేనైతే ఇవి డిస్కస్ చేయనండి. ఎందుకంటే ఎక్కువ టైం అనేది దీనికి తీసుకోవటం వల్ల నేను ఇంకటి నుంచి అయితే దీన్ని డిస్కస్ చేయను. ఓకేనా? అర్థమైంది గదండీ! మీలో ఎవరైనా ఈ వీడియో కంటే ముందు వీడియోలు చూడనట్లయితే వాటికి సంబంధించినటువంటి లింక్స్‌ను డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వటం జరిగింది. మీరు ఒకసారి ఆ వీడియోలు చూసినట్లయితే వీటిల మీద మంచి నాలెడ్జ్ అయితే వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ తోటి వారికి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఈ వీడియో గురించి ఏదైనా చెప్పదలుచుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు చేరాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.